సమయానికి వచ్చి కాపాడారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ మిస్ లత. వాట్? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు నీ చరిత్ర మొత్తం తెలుసు. కానీ నాకు మీ గురించి తెలీదే. నా పేరు విక్రాంత్. అందరూ నన్ను ముద్దుగా విక్కీ అంటారు. నీకు ఇష్టమైతే నువ్వు కూడా అలాగే పిలవచ్చు. అలాగే మిస్టర్ విక్కీ, కానీ ముద్దుగా మాత్రం కాదు. అందమైన ఆడపిల్ల ఎలా పిలిచినా ముద్దుగానే ఉంటుంది. అంటే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి చీ అని కొట్టినా నీకు ముద్దుగానే ఉంటుందా? చీ కొట్టిన అమ్మాయి చేత కూడా మరీ చెప్పించి డార్లింగ్ అని పిలిపించుకోవడమే ఈ విక్కీ స్టైల్. అబ్బో, నీ మీద నీకు చాలా నమ్మకం ఉందే. నమ్మకం కాదు మిస్ లత, నా సమర్థపై నాకున్న విశ్వాసం. అపజయాన్ని కూడా అగరబెట్టిగా మార్చుకొని విజయాన్ని పొందడమే ఈ విక్కీ స్టైల్. అంతేనా? ఇంకా ఏమైనా ప్రత్యేక గాథలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? అందమైన ఆడపిల్లని ఒక్కసారి చూస్తే చాలు చుట్టూ కొలతల మొదలు పుట్టు మధ్యల వరకు ఫోటో తీసినట్టు చెప్పగలను. నీ స్టైల్ ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. కాస్త నా గురించి చెప్తావా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. వినడానికి నీకే ఇబ్బందిగా ఉంటుందేమో. నాకేం ఇబ్బంది లేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే చెప్తున్నా విను. నీ చెస్ట్ కొలత 34, నీ నడుము కొలత 24, టోటల్ నీ సీటు 36. కరెక్టే కదా? మై గాడ్, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నా చూపుకున్న భవనే అలాంటిది. ఆచారంలో నీ గుండె ఆగిపోయే మరో నిజం చెప్పనా? నీ కుడి మోకాలు పైన కుంకుడు గింజంత పుట్టుమచ్చుంటుంది. వద్దు వద్దు, ఇంకా నువ్వు చెప్పడం ఆపండి. నిజంగానే నీవి ఎక్స్రే కళ్ళు. నో నో నో, నా ఎక్స్రే కళ్ళు కాదు, సెక్స్రే కళ్ళు. ఇప్పటికైనా తెలిసింది విక్కీ స్టైల్ ఏమిటో? పూర్తిగా తెలిసింది. నిన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నాను. ఐఎమ్ సారీ. బై ఆల్ రైట్. ఇంకెప్పుడైనా ఒంటరిగా పార్కులోకి వచ్చి పోగిరి కుర్రవాళ్ళని రెచ్చగొట్టకు. నీ సలహాని నేను గౌరవిస్తాను. ఇప్పుడు అలాగే అంటావులే. అయినా ఈ రోజులో ఈడొచ్చిన ఆడపిల్లలు ముందుగా ఆలోచించేది కుట్టు గురించి కాదు, బెడ్ గురించి మాత్రమే. మీరు మళ్ళీ చిలిపి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే అందరూ నన్ను చిలిపి విక్కీ అంటారు. చిలిపి అంటే మీ ఇంటి పేరా? నో, నా ఒంటి పేరు. బైజీబే ఈ రోజుల్లో చిలిపిగా మాట్లాడే అబ్బాయిలే ఎక్కువగా లైక్ చేస్తున్నారు అమ్మాయిలు. అంటే నిన్ను చాలా మంది అమ్మాయిలు లైక్ చేసి ఉంటారు. నన్ను చాలా మంది లైక్ చేశారు, కానీ నేను మాత్రం ఎవరిని లైక్ చేయట్లేదు. ఎందుకో పాపం. పాపం కాదు మిస్ లత, ప్రణయ తాపం. బిట్టుకి రెట్టింపైన ఇలాంటి అందమైన అమ్మాయి కోసం అని కట్టుకొని వెతుకుతున్నాను. మరి నీ కళ్ళ రాణి కనిపించిందా? కనిపించింది, కానీ కరుణించాలిగా. కరుణించాలంటే ఒంటి కాలు మీద తపస్సు చెయ్యి, అప్పుడైనా కరుణిస్తుందేమో. తపస్సు మొదలైంది లత. ఇక నీతో 7 అడుగులేసి నీ మనసు గెలుచుకొని నీతో 7 అడుగులు వేయడమే మిగిలి ఉంది. గలైన చేరలేదమ్మ చెయ్యందుతో ప్రియ నేస్తమా దాయమ్మ దాయమ్మ నా ఒళ్ళు దాక్కువమ్మ గలైన చేరలేదమ్మ అమ్మ హై హై అమ్మ ఈ తుంటరి గాలింటమ్మ
పుతనం అపతరంగనే సుకుమారం అటు మృదంగం వతతనం నమకదం తప్పు సింగారం ఉదుపు ఎప్పుడు వినబడని మధురిమల మొదటి చిలిపి శృతి వల్లపు తలుపులకు తలుపు తెరిచే శివమెత్తి గదిలో గత గీతని జలపాతమై జతులాడే లయలో దయమ్మ దయమ్మ నా ఒళ్ళు దాక్కువమ్మ గలైన చేరలేదమ్మ అమ్మ హాయ్ అమ్మ ఈ తొంట కాలేటమ్మ నిలువెల్లా గిల్లుతుందమ్మ ఏడు పరుగుల్లో ఏడు రంగుల్లో ఎంత బాగుంది చలియంగం ఎన్ని కళ్ళుల్లా చలమంటుంది పురమిట్ట సౌందర్యం చినుకు చినుమరుగు తలుపు మెలికెళ్ళను చిరుమరుగు చూపించేదో పొడుపు తడుపు దగ్గర తడిమి తడిమి తెలిసింది ఏ గదిలో చెలగాటమే చెలివేటలో ఉడికించే గొడవ ఆయమ్మ హాయ్ హాయమ్మ ఈ తొంటరి గాలింటమ్మ నిలువెల్లా గిల్లుతుందమ్మ దాయమ్మ దాయమ్మ నా ఒళ్ళు దాక్కువమ్మ గలైన చేరలేదమ్మ చెలినాగకు పురుషోత్తమ చెయ్యందుకు ప్రియనేస్తమా చడివానతో సుడిగాలితో తరలినయా ప్రియుడా యో మిస్టర్ రాజా ఈ ప్రేమలత కోసం పార్కు చుట్టూ తిరుగుతున్నట్టున్నావు. నువ్వు కూడా రంగం మీదకి వచ్చావన్నమాట. ఎంతటి మాట! రౌడీలందరూ రాజాలా చలమడవుతుంటే నిజానికి మారిపోయినా ఈ విక్కీ రాకుండా ఎలా ఉండగలడు? మిస్టర్ విక్కీ, సమయం మించిపోయింది. అందాల రాణి లత హృదయానికి నేను ఇప్పుడు రాజును. లతకి చేరువైంది ప్రేమతో కాదు, పగతో. ఆ విషయం నాకు బాగా తెలుసు. మంది విక్కీలు వచ్చినా సరే నన్ను ఏమి చేయలేరు. ఎందుకంటే లతను నా ప్రేమతో పునీతం చేస్తాను. శబాష్! నువ్వు లతకి చేరువైంది ప్రేమతో కాదు, పగతో. ఆ విషయం నాకు బాగా తెలుసు. తెలిసినా నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే ఈ రాజా చరిత్రలో విజయమంటూ లేదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది. నేను మన్నబోతున్న పద్మవ్యూహంలో నీకు పరాజయం తప్పదు. పద్మవ్యూహంలో చిక్కడానికి నేను అభిమన్యుడిని కాదు, అర్జునుడి. శత్రువుల చక్ర వ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి అసమాన సాహసంతో చెలరేగిన నన్ను ఆపగల మనగారు ఇంకా పుట్టలేదు. నీ ప్రేమకి సమాధి కట్టి, నీ ప్రేమ పులి స్టాప్ పెట్టి నిన్ను నవ్వులు పాలు చేయడానికి మరో మనగాడు పుట్టనక్కర్లేదు. ఈ విక్కీ విజయానికి మారుపేరైన ఈ విక్కీ చాలు. కార్య సాధన కావాల్సింది ప్రారంభ సూరత్వం కాదు, విజయాన్ని సొంతం చేసుకోగల అకుంఠిత దిశ. అదే అదే ఈ రాజాకు శ్రీరామ రక్ష. మర్యాదగా అర్థం చేసుకోగలిగితే మార్గానికి అడ్డు రాకు. మిస్టర్ రాజా, కన్న తల్లి కోరిక చెల్లించడం కోసం సామవేదంలో సాగుతున్న నా జీవితాన్ని సాహసయాత్రగా మార్చుకున్నాను. ఆ యాత్రలో నువ్వు తొలి శత్రువులు నిన్ను అంతం చేశాను. లతను
ఎవరిని ఒకటి చేసినా సరే నేను అనుకున్నది సాధిస్తాను. అంత తేలిక సాధించడానికి ఇది కథ కాదు, జీవితం. నీ ప్రేమ వెనక పగుందని లత్తకు తెలిసిన రోజున నీ 100 ఏళ్ల బతుకు తెల్లారిపోతుంది. ఏమిటో ఎవరో తండ్రికి తెలిసిన రోజున ఆ ఇంటి అల్లుడుగా కాదు కదా కనీసం పనివాడికి కూడా రానివ్వడు. శభాష్ మిస్టర్ రాజా, శభాష్. కన్న పిల్ల వేటలో కొదవ సింహాలాడ చాలా బాగుంది. మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. సంబరానికి ముందు సంధి లాంటిదా? కాదు, ధర్మ యుద్ధానికి దారి వంటిది. అదేమిటో చెప్పు. నా చరిత్ర ఏమిటో నీకు తెలుసు, నీ చరిత్ర ఏమిటో నాకు తెలుసు. కాబట్టి ఈ పోరాటంలో నీ గురించి నేను, నా గురించి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ బయట పెట్టకూడదు. ఓకే, రగులుతున్న ఈ రాక్షస గీతంలో, రగులుతున్న ప్రపంచంలో ఎగచబడేంత ప్రేమ ఎవరికి దక్కుతుందో తెలుసుకుందాం. ప్రేమ పోరాటం కాదు, ప్రతీకార పోరాటం, ప్రాణాలతో చెలగాటం. తపస్సును ఉప్పసుగా మార్చి ఈ సంవత్సరం లత ప్రేమ ఎవరికి దక్కుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఈ వ్యక్తి కాదా ఈ రౌడీ రాజా? ఛాలెంజ్. ఇదే 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 శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి వారిచే పిన్నెల్లి ఈశ్వరరాజు డైరెక్షన్ లో మీ ముందుకు వచ్చిన వ్యక్తి దాత రౌడీ రాజా. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఎరివు. ఓహో, ఇది తీపి మీ భాషలో? మధురం. మరి చేదు 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 చేదు? కైకు. 6 రుచులని అనుకున్నానే నిన్నటి వరకు 7వ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో. രുചികളാണെന്ന് ഞാൻ കണ്ടു ഇന്നലെ വരയിൽ 7 രുചിയും ഉണ്ടെന്നറിഞ്ഞു നീ പ്രേമത്തോ. నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో ഇന്നു മുതൽ నువ్వే దిక్కు ఎల్లో భక్తి. മനസ്സിലായോ? నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమేయని. మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని.
ఇలా చేస్తే అంటారు? ఆశ దోష అమ్మండి మీష చెప్పమంటుంటే చెప్పనా రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని వందల కొద్ది కావాలంట జలపాతాలు పెరిగే కొద్ది తీర్చాలంటే నీ వేడిని లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు విన్నాను నీ హృదయవాణి వెన్నెల్లలో నిన్ను చేరని మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల దుడుకుతనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని పుట్టలో పావుంటుంది. ఆ పుట్టని పూజించి ఆ నాగేంద్రుడి ఆశీస్సులు పొందాలని తన కన్నత్వం నిలవాలని తొందరగా పెళ్లి కావాలని ఈ అమ్మాయిలు పుట్టను పూజిస్తూ నాగేంద్రుణ్ణి వేడుకుంటున్నారు. సాధారణంగా పుట్టలో నాగేంద్రుంటాడు, అడవిలో మృగాలుంటాయి. కానీ 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 ఈ అడవిలో ఈ పుట్టలో పాములుంటాయా, మృగాలుంటాయా? పుట్టలో నుంచి వచ్చేది ఏమిటి ఏమిటి?
జిత్తుల మారిన బాస్ వాడు ఎక్కడ తల పరిశోధన సీక్రెట్ గా పరిశోధిస్తున్నాడు. అదే 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 ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వాడు ఎక్కడున్నా వాడిని బంధించే బద్గాడా సమాజ ఫార్ములా మనకి దక్కాలి. సాధిస్తాను బాస్. వాడు పాతాళంలో దాక్కున్నా పట్టుకుంటాను. నా శక్తి సామర్థ్యాలు ద్వారా పోసి వాడిని ఎలాగైనా బంధిస్తాను. ఆ ఫార్ములాను మీకు కానుకగా అందిస్తాను. ఈ పారిశ్రామిక ప్రపంచంలో మనకు ప్రత్యక్ష విరోధి అయినా ముసలినక్క పడిందగాడి మూమెంట్ ఎలా ఉంది? వాడి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా కొనసాగుతుంది బాస్. బహుశా ఆ ఫణేంద్రగాడి ముఠా కూడా అలా పండి ఉంటారేమో. ఎవడో ఎన్ని వలలు పన్నినా ఎంతమంది ప్రయత్నించినా ఆ ఫార్ములా మనకు మాత్రమే దక్కాలి. ఈ మాఫియా ప్రపంచంలో మనకు ఎదురేముంది బాస్. 100 మంది ఫణేంద్రాల ముందు కురికిన ఆ సురేంద్ర గారిని మాత్రం వాళ్లకు దక్కనివ్వను. అంతులేని అంగబలమున్నది, అపూర్వమైన ఆ ఫణేంద్ర గారిని ఏమి చేయలేకపోతున్నా. మీరు ఊవనండి బాస్. 4 మనుషులతో 10 నిమిషాల్లో పరివారాన్ని బూడిద చేస్తాను. అదే వీధి రౌడీలు చేసే యాతవ పనే. అదే అదే మన స్థాయి. ఇప్పుడు అది కాదు. ధీరంటే ప్రముఖ పారిశ్రామికవేత్తని అనుకుంటుంది. మంచి మనిషిని మా రాజు ఈ సమాజం అనుకుంటుంది. వారి మీద పగ చాలా చాలా గా తీర్చుకోవాలి. జానే వాడికి అంతులేని సంపద ఉండవచ్చు. వాడి మోచేతి కింద నీళ్లు తాగి బ్రతికే 10 మంది కిరాయి రౌలు ఉండవచ్చు. మాత్రాన బాబుడి లాంటి నీతో పోటీ పడితే ముసలి నక్కకు మిగిలేది చేతికి చిప్ప, ఎత్తిన గుడ్డ. ఇప్పుడు సరిగ్గా నా పాయింట్ లోకి వచ్చావు. కేవలం ఒక్క పంపుతో ఫణేంద్ర గారిని చంపొచ్చు. కానీ అలా జరగకూడదు. వాడి బ్రతుకు పాలు కావాలి. అది తట్టుకోలేక కుమిలి చావాలి. మనం తలుచుకుంటే అదంతా పని బాస్. మనతో ముందు వాడు చట్టబద్ధంగా చేసే వ్యాపారాల్ని చెప్పకూడదు. ఆ తర్వాత చీకటి మాటలు చేసే స్మగ్లింగ్ వ్యాపారంలో తెచ్చు పెడదాం. దాని మ్యాపు గీసే ఉంచాను. జాని సరిగ్గా నేను ఊహించి జరిగిన రోజున ది గ్రేట్ ఫణేంద్ర గాడిలా మిగిలి
పగిలిపోతాడు. ఆల్ రైట్ బాస్. ఆ దురంధరాన్ని మాత్రం వదలకు. వాడిని బంధించే నాకు అప్పగించాలి. వాడి 14 లోకల్లో ఎక్కడ దక్కున్నా వాళ్ళ వేసి పట్టుకుంటాను. కాదంటే చేస్తాను. వస్తాను బాస్. ఆ దురంధర గాడి ఫార్ములా నాకు దక్కాలి. అదే 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 చూసే ఆ ఫణీంద్రగాడు కుమిలి 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 చావాలి. నువ్వు కొట్టించిన గుండు, నువ్వు పోయించిన ఉచ్చ, ఏది మర్చిపోనరే ఫణీంద్ర. నీ రాజుల వంశం, నీ అపూర్వమైన లత. తన ఐడియాలను అమ్ముకుంటూ దుర్మార్గులకు, రౌడీలకు, దోపిడీదారులకు మద్దతుగా నిలుస్తూ తన వంతు సాయం అందిస్తున్న ది గ్రేట్ దిలీప్ వీడే 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 దిలీప్. మాయన మచ్చలు జరుపుకోవాలన్నా, ఆరుని చిచ్చును అడ్డుకోవాలన్నా మందు కొట్టి మాటలు చెప్తే సరిపోదు. తోడ కొట్టి ముందుకు దుకాలి, తోడ కొట్టి పని పూర్తి చేయాలి. వడ్రా నువ్వు సింహ ముందుకొచ్చే ఈ మట్ట పాక ఎలా పెరుగుతున్నావు? చూడడానికి ఏమటపాకాయని అంటుకుంటే ఆటం బాంబు కన్నా ప్రమాదం. నాకున్న కంప్యూటర్ పైనతో ఒక్క ఐడియా వేశానంటే అమెరికా అధ్యక్షుడైన అడ్డం పడిపోవాల్సిందే. లండన్ మహారాణి సైతం గుండాకి చావాల్సిందే. అంతటి మునగాడివా? నేను ఎప్పుడేగా రంగ ప్రవేశం చేసింది. నా సత్తా ఏంటో నీకు అప్పుడే ఎలా తెలుస్తుంది? రంగంలోకి వచ్చాక రంగు తెలుసుకోవటం ఈ రణధీర్కి నిమిషంలో పని. అయినా పిల్లల దొంగ చందాలు పుచ్చుకోక నేరుగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, సమస్యలతో సతమతమవుతున్నాలే సలహాలు ఇవ్వటం నా వృత్తి. కష్టం అనేది ఎరుగుతుందా? ఇక సమస్యలంటావా? నేనే ఒకడికి సమస్యలు అంటూనే ఇక నాకు సమస్యలేముంటాయి? సమస్య ఉందో లేదో నాకు తెలుసు. అనుక్షణం గుర్తు చేసే నీ అంతరాత్మకు తెలుసు. అందుకే నీకు గప్పిన నిప్పులా నీలో నువ్వే దహించుకోబోతున్నావు. నాకున్నది సమస్య కాదు, పగా పగా. అదే అదే తీర్చుకోవాలని సాగిస్తున్నా సరికొత్త పోరాటం. ఆత్మవంచన చేసుకొని అదే గొప్ప అనుకొని నీలోని ఆరాటాన్ని చల్లార్చలేదు. అనుక్షణం
అగ్నికొండాల చాలా రేగుతున్నా ఈ ప్రతీకారానికి ముగింపు ఇవ్వలేదు. ఆ సంగతి నీకెలా తెలుసు? నేను ఎవరి గురించైనా 5 నిమిషాలు ఆలోచిస్తే వాళ్ళ జాతకం నా చేతుల్లో ఉంటుంది. ఈ గురించి ప్రత్యేక శ్రద్ధతో 10 నిమిషాలు ఆలోచించా. నీ 30 ఏళ్ల చరిత్ర నా కళ్ళ ముందు కదలాడింది. పెద్ద జ్యోతిషుళ్ళ పోతులు కొడుతున్నావు. నేను కుడి చేత్తో చేసే పని నా ఎడమ చేతికి తెలియదు. పబ్లిక్ లో నా ప్రవర్తన ఒకలాగుంటుంది, పర్సనల్ గా మరొకలాగుంటుంది. నా గురించి నీకు తెలుసంటే నమ్మేంత పిచ్చోనే కాదు. నువ్వు నమ్మనంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు. అయినా నా సత్తా ఏమిటో నీకు తెలియాలి కాబట్టి ఈ జాతకం సీరియల్ గా చెప్తా వినుకో. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నువ్వొక అనామకుడివి, నువ్వొక అమాయకుడివి. నీకు ఆ పనింద్రకు దూరపు బంధుత్వం ఉన్నది. అందుకే చనువుతోనే వాళ్ళ అమ్మాయిలు అతను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావు. కానీ నీ అంచనాలు తారుమారైపోయాయి. ఆ పనింద్ర లతను ఇవ్వకపోగా నువ్వు ఒక భికారిగాడివని ఘోరంగా అవమానించాడు. అప్పుడే, సరిగ్గా అప్పుడే నీలోని మానవత్వం నశించింది, దానవత్వం ప్రవేశించింది. అమాయకుడిగా ఉండే నువ్వు నేరస్తుడిగా మారిపోయావు. అంతులేని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకున్నావు. You are correct. ఆ పణీంద్రగాడు నాకు చేసిన అవమానమే నన్ను నాగేంద్రుడిలా మార్చింది. అందుకే నేరస్తు ప్రపంచంలోకి ఒక మామూలు దొంగగా అడుగు పెట్టాను. అది కొద్ది కాలంలోనే ఎదురులేని చక్రవర్తినయ్యాను. నువ్వు అక్కడే పొరపడ్డావు. లక్షలు, కోట్లు సంపాదించగలిగావు. కానీ ఆ పనింద్రగాడి పొగరు మాత్రం చలేకపోయావు. తెలివైన వాడెప్పుడు తాను ఎదుగుతూ శత్రువుని దెబ్బ మీద దెబ్బ కొడుతూ కుంగదీస్తాడు. కాళ్ళ బేరానికి వచ్చేలా కుంగదీస్తాడు. అది నువ్వు చెయ్యలేకపోయావు. ఆ రోజు కూడా ఎంతో 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 దూరం లేదు, సరిగ్గా దానికోసం మ్యాప్ గీసే దానికోసం మ్యాప్ గీసే ఉంచాను. పచ్చనెత్తుతో రాసే ఉంచాను. దానివల్ల నీకేంటి లాభం? అతను ఆర్థికంగా దెబ్బతినొచ్చు గాని ఈలోగా అతని అపురూపంగా చూసుకుంటున్న లతను వేరొక కోటీశ్వరుడికి ఇచ్చి కట్టబెట్టలు. ఆమె నష్టంగా మలిచే నీ ఎంత చూడగలడు. అలా జరగకుండాలంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు తెలివైన ప్రశ్న అడిగావు. కానీ సమాధానం చెప్పాలంటే మన ఇద్దరి మధ్య బేరం కుదరాలి కదూ. బేరమా? అదేమిటి? సరికొత్త వ్యాపారమా? అవును, సలహాల వ్యాపారం. నేను గిట్టుబాటు ధర పలకంది నా తోబుట్టువాడికైనా
ఐడియా చెప్పను. తమాషాగా ఉంది. అంటే నువ్వు ఐడియాలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటావన్నమాట. కామెడీ రణధీర్, ఈ ప్రపంచంలో ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసి డబ్బు సంపాదిస్తారు. కొందరు శక్తిని నమ్ముకొని, మరికొందరు యుక్తిని నమ్ముకొని, ఆ రెండో చేతగాని వాడు తన సొంత భార్య నమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు. ఆల్రైట్, నీ ఆర్గ్యుమెంట్ 100కి 100 కరెక్ట్. కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పే ఐడియాకు ఎంత డబ్బు తీసుకుంటావు? అమ్మమ్మ, ఇలాంటి విషయాలు పబ్లిక్ లో మాట్లాడుకుంటే మనకే ప్రమాదం. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. నాకు రావాల్సిన రేటు, నువ్వు వెళ్ళాల్సిన రూటు తేల్చి చెప్తా. పద పద. పదా? మా డాడీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, ఇంకా రాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. మా డాడీ వచ్చేసరికి కాసేపు నిద్రపోతాను. మా వంశపారంగా వస్తున్న బంగారపు గంట చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. ముందే దొంగలు వస్తున్నారంట. అమ్మో, ఏం లేదు, దాంట్లో ఖైదీ ప్యాకెట్ తప్ప. అబ్బా, పంట పండింది. యాందిరయ్యా, యాం చేస్తున్నా? గడ్డ అబ్బో, గుంట ఏముంది, ఇదే సంగతి. సంతలో పుచ్చు ఎవరు లేరేంటి? ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎవరు కనిపించట్లేదే? ఎవరు కనిపించట్లేదు. నాకేమో ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా నా భయం అయింటాలే. దెంగేవా? అక్కో, నీ కాలు పట్టుకుంటే నేను చంపమాకి. కల్లో నీ కాలు పట్టుకుంటే నేను చంపాకి.
తీసుకెళ్ళిపోయాడండి. ఏంది మావోడు మీ ఇంట్లో దూరి గంట చొక్కా తెంగిపోయాడా? అన్నాయ్ ఈ గుంట అబద్ధం చెప్తుంది. నేను ఒక గంట చొక్క మాత్రం తెంగిపోయాను. ఏంటమ్మా? లేదండి, ఆడు మా ఆయన చొక్కా తీసుకెళ్ళిపోయాడు. ఏందమ్మా? మావాడు 2 గంటలు చొక్కా తెంగిపోయాడా? అవునండి, 2 గంటలు చొక్కా తెంగిపోయాడు. అన్నాయ్ ఆ పిల్ల అంత అబద్ధం చెప్తుంది అన్నాయ్. నేను ఒక్క గంట చొక్క మాత్రం తెంగిపోయాను అన్నాయ్. లేదండి, వాడు అబద్ధం చెప్తున్నాడు. 2 గంటలు తీసుకెళ్ళాడు. అన్నాయ్ అమ్మా, అసలు మా ఓడు ముఖం చూస్తే చొక్కాలు తెంగిపోయాడు కాదంట నీకు. అసలే మా ఓడు అమాయకుడు. చూడు చూడు మా ఓడు అమ్మాయి. చెప్పురా, చొక్కా తెంగిపోయావు. చొక్కా తెంగిపోయావు. ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. అన్నాయ్ ఆ పిల్ల అన్ని అబద్ధం చెప్తుంది అన్నాయ్. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. అమ్మాయి, అసలు మా వాడు 2 గంటలు చొక్కా తెంగిపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఫుల్గా నిద్రపోయానండి. ఏంటి, నువ్వు ఫుల్లుగా మత్తుగా నిద్రపోయావా? అవును కావచ్చులే, అలసిపోయి నిద్రపోయి ఉండు కాబట్టి మా వాడు 2 గంటలు చొక్కా తెంగిపోయాడు. ఏవండి మరి నాయనకి ఇప్పించండి. ఏందమ్మా, నీకు ఏమి పిల్లమా ఇచ్చేదేనా? అమ్మా ఎలా ఇస్తారు? అన్నాయ్ ఇదంతా గోలొద్దు. ఆ అమ్మాయి ఇచ్చేయమంటుంది. ఇచ్చేస్తానన్నాయ్. ఏవండి, అతను ఇస్తానంటుంది కదా, ఇచ్చేయమనండి. అన్నాయ్ ఇచ్చేస్తానన్నాయ్. అన్నా ఓసని అమ్మ కడుపు కాడా, వాడిప్పుడు 2 గంటలు చొక్కా తెంగిపోయాడు. ఇప్పుడు కనుక వదిలిపెట్టినట్టంటే నా వల్ల అయితే కాదు, తెల్లవాళ్ళు చొక్కా తెంగిపోతూనే ఉంటాడు. ఆడ కాపాడాలో మళ్ళీ. ఏవండి, ఏదో ఒకటి చేసి నాకు ఇప్పించండి. అన్నాయ్ ఆ అమ్మాయి అని తిరిగి భయపడుతుంది, బదిలాడుతుంది. ఇచ్చేస్తానులే అన్నాయ్. అరే నువ్వు అది ఎలా ఇస్తావురా? చూస్తావా? చూపిరా. చూపిస్తానమ్మాయి. ఇచ్చేస్తాను అన్నాయ్. ఇచ్చేయ్. అన్నాయ్ కొద్దిగా ఎనికి జరుగు. ఇచ్చేస్తానా ఇచ్చేస్తానా? అచ్చాయ్ కళ్ళు మూసుకో. ఇదిగో అన్నాయ్. ఇదిగో అన్నాయ్. గంట చొక్క అన్నా చొక్కా దెంగిపోయాను అన్నాయ్. ఏంది నువ్వు ఈ పిల్ల దగ్గర చొక్కా గంట తెంగిపోయావా? మరి ఏమనుకున్నావన్నాయ్? అరే నేను ఏదో అనుకున్నా, రేపు దాని గురించి ఎందుకు లేంగా. సొక్కుపడ్డదాకా మొత్తం ఏదో అయిందనుకున్నావే. నువ్వు అనుకుంటావన్నాయ్ అన్ని నాకు తెలిసే. అరే ఆ గంట చొక్క నాకు ఇటీరా. ఇదిగో అన్నాయ్. అరే నువ్వు పోయి అన్నాయ్ ఇంక నువ్వు పోయి చెప్పన్నాయ్. ఏర్పాటు రాయకుండా చూడు. నేను ఆనకి నీకు వెళ్తా, మంచి పాట నీకు. అన్నాయ్ పోయేస్తా. మళ్ళా సరిగ్గా వచ్చావు. పోయేస్తా. అరే నువ్వు తొందరగా పార్టీ చూద్దాం, మేము వస్తా గానీ. పోయేస్తా. అమ్మాయి మరి నీకు గంట చొక్కా ఇచ్చాను కదా, మరి నాకు ఏమైనా ఉందా? ఏమన్నా అంటే అదేనమ్మా ఆట, ఇగో ఇది పాట. అలాగే డన్. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను.
మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి చలి చలిగాలివే నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరటవుతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది లాంటి ప్రాణం కడిమేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేవు లోకం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడో లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి చలి చలిగాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటానవుతాను సురేంద్ర గారు కనిపెట్టిన ఆ బంగారు ఫార్ములా నా సొంతం చేసుకుంటాను అప్పుడు అప్పుడు ఆ పణీంద్ర గారి మీద పగ తీరిపోతుంది సమయం ఆసన్నమైంది ఆ జానిగాడు ఆ సురేంద్ర గారిని తీసుకొస్తుండు
ఇతని పేరు సురేంద్ర. మట్టిలో నుండి బంగారాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండకూడదు అనే ఒక మంచి సంకల్పంతో కంకణం కట్టుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి. బంగారం కొనలేని పేదవాడికి బంగారం సొంతం చేయాలని, ఆ పేదవాడి బ్రతుకు బాగు చేయాలని ఈ రాష్ట్రంలో ధనికుడు పేదవాడు సమమేనని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడు. ఇతడే సురేంద్ర. ఆ బంగారు ఫార్ములని తయారు చేస్తున్నటువంటి ఈ వ్యక్తి సురేంద్ర. నా లక్ష్యం నెరవేరుతుంది. పేదవాడి ఆశ నెరవేరుతుంది. పేదవాడు ఉన్నతమైన స్థానాలు జరాలనే ఆశయం త్వరలో నెరవేరుతుంది. పేదవాడు బాగుపడాలన్నదే నా ఆశయం. నా కోరిక నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది.